ఇప్పుడు శ్రీగంధం మొక్కల ఎంపిక విధానం మామూలుగా ఏం పెద్దది అంటే కన్ఫ్యూజన్ ఉండదు, కాకపోతే విషయం తెలుసుకోవటం వరకేను. శ్రీగంధం మొక్కలు మామూలుగా నర్సరీ వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎక్కడైనా చూసిన దగ్గర చెబుతుంటారు, మాకు సలహా ఇస్తూ ఉంటారు. ఏంటంటే 2 అడుగులు మొక్కలు ఉన్నాయి, 150 రూపాయలేను, త్వరగా వస్తాయి. 4 ఫీట్ల మొక్కలు ఉన్నాయి, 200 రూపాయల మొక్కలు అట్లా అని చెప్తూ ఉంటారు. అంతా అలా తీసుకోవద్దు. అవి ఏజ్ ఎక్కువ ఉంటుంది, మనకు తెలీదు. అవి గ్రో బ్యాగ్స్లో పెట్టేసి మళ్ళీ గ్రేడేషన్ చేసి సేల్ అయిన వరకు సేల్ అయిన మిగతా అట్లానే పెట్టేసి వాటర్ సప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే అవి అట్లానే ఉండిపోయి ఉంటాయి అన్నమాట. సో మనకు తెలియదు కాబట్టి 1 ఫీట్ మొక్కలు మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. 1 ఫీట్ ఆర్ 1.5 ఫీట్ మొక్కలు సెలెక్ట్ చేసుకునేసి తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ ఆ మొక్కలు ఏంటంటే మీరు చూసినప్పుడు కొన్ని మొక్కలు పచ్చగా ఉంటాయి, కొన్ని మొక్కలు కొంచెం ఆకులు పాలినట్టు తెల్లగా ఉంటాయి. అవేం ఇబ్బంది ఉండదు. వాటికి ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే వాటర్ సప్లిమెంట్ తక్కువ ఉండడం, ప్లస్ నైట్రోజన్ అవి సరిగా వాటికి విటమిన్స్ అవి సరిగా ఉండకపోవడం వల్ల మొక్కలు కొంచెం అట్లా అనిపిస్తాయి. నో ప్రాబ్లం. మీరు ఆ మొక్కల్ని తీసుకొచ్చుకొనేసి ప్లాంటేషన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అవి వాటంతట అవే పచ్చగా మారిపోతాయి, గ్రోత్ బాగుంటుంది. మీకు ఈ మొక్కలు ఏంటంటే తెలిసిన దగ్గర ఒకటికి 4-5 నర్సరీల దగ్గర తిరిగి చూసి రేట్ మాట్లాడుకొని తీసుకొచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేదే కాదు, ఇప్పుడు అంత లేదు. మనకు ఏంటంటే కోట్లు లక్షలు అనేది తర్వాత సంగతి. ప్రజెంట్ మనం ఏంటంటే ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ అవి చాలా ఉంటుంది. సింపుల్గా మొక్క నాటేస్తే వచ్చేస్తా అని చెబుతూ ఉంటారు. అట్లా కాదు, అది మెయింటెనెన్స్ చాలా ఉంటుంది, కష్టం. ఫస్ట్ అది ఊరకనే ఏది రాదండి, మొక్క నాటి అట్లా అనుకుంటే అవి ఇప్పుడు మా దగ్గర చెట్లు విత్తనాలు బొచ్చాబోళ్ళు పడుతుంటాయి, చెట్టు కింద రావాలిగా, మరి రావు. సో మనం మెయింటెనెన్స్ పెట్టి ఖర్చు పెట్టి చేస్తే వచ్చేదే అంత మాత్రం. అందువల్ల ఏంటంటే ఏది ఊరకనే రాదు, మెయింటెనెన్స్ చాలా బాగా చేసుకోవాలి. దాన్ని బట్టి దృష్టిలో కూడా ఆలోచన చేసుకోండి. ఎంత మెయింటెనెన్స్ చేస్తారా అనేది చూసి కూడా మీరు చూసుకొని బడ్జెట్ పెట్టుకోండి. ఎందుకంటే పొలం ఎంత ఉందని చెప్పి అంత పొలం నాటుకునేసి వాటి మెయింటెనెన్స్ సరిగ్గా లేక అన్నీ మళ్ళీ దెబ్బతినిపోతాయి. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని చేయండి. 1 ఫీట్ 1.5 ఫీట్ మొక్కలు బరాబర్ బాగుంటాయి, గ్రోత్ బాగుంటుంది. ఓకే.